శివ విషయంలో మనుషులము అన్న విషయం మర్చిపోయి మరీ మనోజ్ కానీ ప్రభావతి కానీ చాలా దారుణంగా అవమానిస్తారు మీనా కళ్ళ ముందే. అయితే సూపర్ ట్విస్ట్ ఇస్తాడు బాలు వచ్చిన తర్వాత. రవి, మౌనికలు కూడా మీనాకి అలాగే బాలుకే సపోర్ట్ చేస్తారు. మీరు కొంచెమైనా మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారా, తినే అన్నాన్ని కూడా నేలపాలు చేశారంటే ఎందుకమ్మా ఇలా తయారవుతున్నారు అంటూ మౌనిక. రవి అయితే ఇంక చెప్పనవసరం లేదు, ఇంక బాలుకే అన్నయ్య పదన్నయ్య కేసు పెట్టేద్దాము, వాడికి జైలు శిక్ష కరెక్టు, లేకపోతే మన ఇంటి వాళ్ళు మన వదిన తమ్ముడు అని కూడా లేకుండా ఇలా చేస్తారా అంటూ మాట్లాడడంతో మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా విషయంలో ఇంతగా ఆలోచిస్తున్నారా నా మరిది, నా ఆడపడుచు అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మనోజ్కి పెద్ద షాక్ అయిపోతుంది. కేసు పెడితే ఖచ్చితంగా ఉన్న డిగ్రీలు కూడా లెక్క చేయరు, జైల్లో కూర్చోవాలి, ఇప్పటికే జాబ్ లేదు అంటూ భయపడిపోతాడు. మరోవైపు శృతి అలాగే రవి ఇద్దరూ బాగా కలిసి తిరుగుతూ ఉంటారు. కానీ రవి విషయంలో శృతి వాళ్ళ నాన్న రౌడీలతో కొట్టించాలని రౌడీల్ని పంపించుంటాడు. రౌడీలు కొడుతూ ఉంటే అది కాస్త బాలు చూస్తాడు. నా తమ్ముడిని ఎవర్రా చేయి వేసేది అంటూ వాళ్ళందరికీ బాగా కోటింగ్ ఇచ్చి ఎవర్రా ఇదంతా చేయించింది అని. బాలు తెలిసిన వాడే అనమాట ఆ గ్యాంగ్లో ఉన్న వ్యక్తి. డబ్బు కోసం చేశాను సార్, నా కొడుకు ఫీజు కట్టాలి అందుకే చేశాం, ఎవరు చేయించారు అంటే మొత్తం చెప్పేస్తాడు. ఇంకా డిఎం సురేంద్ర దగ్గరికి వెళ్తాడు. రవి ఏమో వద్దురా, లేనిపోని గొడవలు వద్దు వద్దు, ఇంతటితో వదిలేయరా అన్నయ్య అన్న కూడా వినిపించుకోడు. నాన్న కేసు గెలిచాడన్న కోపంతో ఇదంతా చేస్తున్నాడు అన్నట్టు అనుకుంటాడు బాలు. కానీ అసలు విషయం బాలుకి తెలీదు. అక్కడికి వెళ్తే కానీ